Hello all, welcome to Filmy Focus FDFS review of Harihara Veeramallu. 2020లో అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ చాలా డిలేస్, చాలా షూట్ గ్యాప్స్తో ఎట్టకాలకు ఇవాళ జూలై 24th థియేటర్స్లో రిలీజ్ అయింది. బేసిక్గా ఈ సినిమాని క్రిష్ స్టార్ట్ చేయగా జ్యోతికృష్ణ కంప్లీట్ చేశారు. ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రమోషన్స్లో పాల్గొనడం అనేది ఈ సినిమా మీద మంచి అంచనాలను అయితే క్రియేట్ చేయగలిగింది. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ వరకు లిటరల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కూడా పెద్దగా అంచనాలు లేవు. అసలు ఈ సినిమా వస్తుందా లేదా అనే క్లారిటీ కూడా లేదు. కానీ ఎప్పుడైతే లాస్ట్ 2 డేస్లో పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్, వైజాగ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్, అలాగే హైదరాబాద్లో ప్రెస్ మీట్ ఇవన్నీ దగ్గరుండి చూసుకొని అండ్ మంగళగిరిలో ఇంటర్వ్యూస్ ఇచ్చి తమిళ్ మీడియాకి, మలయాళం మీడియాకి, హిందీ మీడియాకి ఇంటర్వ్యూస్ ఇచ్చి సో సినిమాని దగ్గరుండి ప్రమోట్ చేయడం అనేది సినిమాకి చాలా హెల్ప్ అయింది. హేమరత్నం కూడా పట్టుబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హైక్స్ తెచ్చుకోవడం, అట్ ద సేమ్ టైం ప్రీమియర్ షో పర్మిషన్స్ కూడా తెచ్చుకోవడం అనేది ఈ సినిమాకి ఇంకాస్త మంచి బజ్ క్రియేట్ చేసింది. సో సినిమా విషయానికి వస్తే హరిహర వీరమల్లు అనేది ఒక కల్పిత పాత్ర అని చాలా క్లారిటీగా పవన్ కళ్యాణ్ గానీ, మేకర్స్ గానీ చెప్తూనే వచ్చారు. అలాగే సినిమా స్టార్టింగ్ పోర్షన్స్‌లో కూడా హరిహర వీరమల్లు అనేది కల్పిత పాత్ర మాత్రమే అనేది ఒక డిస్క్లైమర్ కూడా వేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ద 16వ శతాబ్దంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథ అనమాట. అందులో హరిహర వీరమల్లు అనేది ఒక కల్పిత పాత్ర. ఔరంగజేబ్ ఆధీనంలో ఉన్న కోహినూర్ వజ్రాన్ని హరిహర వీరమల్లు అనే ఒక దొంగ ఎలా తీసుకొచ్చాడు, ఎలా దొంగతనం చేశాడు అనేది సినిమా కోర్ పాయింట్. దాని చుట్టూ అల్లుకున్న డ్రామా ఈ సినిమా. సో పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఈ తరహా పాత్రలో చూడడం అయితే కొంచెం కొత్తగా అనిపించింది. ఆ మీసకట్టు గానీ, లేదంటే అతని వ్యవహార శైలి గానీ, డ్రెస్సింగ్ స్టైల్ గానీ ఇవన్నీ కూడా చాలా అథెంటిక్‌గా ఉన్నాయి. ఎక్కడ కూడా అనార్గానిక్‌గా గానీ, లేదంటే ఔట్ ఆఫ్ ద ఫార్మ్ అన్నట్టుగా గానీ ఎక్కడ లేవనమాట. సో చాలా ఆర్గానిక్‌గా, చాలా ప్రాపర్‌గా ప్లాన్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ కానీ, క్యారెక్టర్ గానీ. అయితే ఈ షూట్ విషయంలో వచ్చిన డిలే కారణంగా పవన్ కళ్యాణ్ రకరకాల టైమ్ లైన్స్‌లో ఇచ్చిన డేట్స్ కారణంగా ఆ గెటప్ కంటిన్యూటీ అయితే చాలా ఇష్యూస్ వస్తాయి. అయితే దాన్ని మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశారు. ఆ వీక్స్ అండ్ మంత్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ ఫేస్‌లో ఆ చేంజెస్ లేదంటే గెటప్‌లో చేంజెస్ అన్ని కవర్ చేయడానికి మాక్సిమం ట్రై చేశారు. బట్ అది లాజికల్‌గా కొంచెం ఆన్సర్ చేసినప్పటికీ కూడా ప్రాక్టికల్‌గా అయితే వర్కౌట్ అవ్వలేదన్నమాట. అలాగే పవన్ కళ్యాణ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా డీసెంట్‌గా ఉన్నాయి. అంటే స్పెసిఫిక్‌గా పవన్ కళ్యాణ్ స్వయంగా కంపోజ్ చేసిన 18 మినిట్స్ చౌకీదానా సీక్వెన్స్ అయితే బావుంది. అంటే అదొక ధర్మాన్ని కాపాడుతూ ఫైట్ సీక్వెన్స్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో దానికి క్రియేట్ చేసిన ఎమోషన్ గాని, ఆ ఎమోషన్ త్రూ వచ్చిన డ్రామా గాని ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇవి మాత్రమే కాకుండా ఒక పులి సీక్వెన్స్, అలాగే ఒక నక్క సీక్వెన్స్ కూడా 2 ఉంటాయి. అయితే ఈ 2 సీక్వెన్సెస్‌ని కూడా ఎక్కడ కూడా ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోయి ఏదో పెద్ద బీభత్సంగా చూపించేయకుండా చాలా సింప్లిస్టిక్‌గా చూపించారన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ ఆ పులిని ఎలా కంట్రోల్ చేశారు అనే దానికి ఒక లాజికల్ ఆన్సర్ ఉంటుంది. అలాగే ఆ ఫాక్స్ సీక్వెన్స్ అనేది కొంచెం ఎక్కడో కొంచెం అది మీమ్ మెటీరియల్ అయిపోతుందేమో అనుకునే టైంలో దాన్ని యాక్చువల్‌గా కంప్లీట్‌గా కామెడీగా టర్న్ అప్ చేసేసి దాన్ని చాలా ప్రాపర్‌గా కవర్ అప్ చేశారన్నమాట. లేదనుకుంటే గనక ఖచ్చితంగా అది కొంచెం బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశాలైతే ఉండింది. ఆ ఫాక్స్ సీక్వెన్స్‌కి. అండ్ నిధి అగర్వాల్ స్క్రీన్ మీద అయితే చాలా బ్యూటిఫుల్‌గా కనిపించింది. అయితే ఇనీషియల్ పోర్షన్స్‌లో షూట్‌కిను, క్లైమాక్స్‌కొచ్చేటప్పటికి కొన్ని చేంజెస్ అయితే కనిపించాయి. దట్ టూ బికాస్ ఆఫ్ ఈ 5 ఇయర్స్‌లో వచ్చిన ఫిజికల్ చేంజెస్ అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపించాయి. స్టిల్ నిధి అగర్వాల్ ఒక డీసెంట్ గ్లామర్‌ని యాడ్ చేయగలిగింది. అండ్ పవన్ కళ్యాణ్ అండ్ నిధి అగర్వాల్ కాంబినేషన్ సీన్స్ కూడా బాగున్నాయి. అయితే ఆ కాంబినేషన్ సీన్స్‌ను కూడా పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయడం జరిగింది. అందువల్ల ఎక్కడా కూడా అంటే ప్రత్యర్థులకు గాని, స్పెసిఫిక్‌గా పొలిటికల్‌గా అతన్ని ఎక్కడ టార్గెట్ చేయడానికి అవకాశం లేని విధంగా ఆ కెమిస్ట్రీని గాని, రొమాంటిక్ సీక్వెన్సెస్ గాని డీల్ చేశారు. సో, అందువల్ల ఎక్కడా కూడా దాన్ని వేలెత్తి చూపించే అవసరం అయితే రాలేదు. అలాగే ఔరంగజేబ్‌గా బాబీ డియోల్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, లేదంటే ఆహ్, ఆ స్టేచర్ గాని చాలా బాగా సెట్ అయింది. అంటే భారీ డైలాగులేమి ఉండవు. బట్ స్టిల్ అతని కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది అలాగే ఆ గెటప్ గాని ఇవన్నీ కూడా చాలా ప్రాపర్‌గా సెట్ అయ్యాయి బాబీ డియోల్‌కి. సో, అతని స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బావుంది. బట్ బాబీ డియోల్ అండ్ పవన్ కళ్యాణ్ మధ్య కాన్ఫ్రంటేషన్ సీన్స్ గాని, లేదంటే వాళ్ళ కాంబినేషన్ సీన్స్ గాని చూడాలంటే మాత్రం సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలన్నమాట. ఈ ఫస్ట్ పార్ట్‌లో మాత్రం అవేమీ లేవు. రఘుబాబు, నాజర్, సునీలు, సుబ్బరాజు వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులతో కొంచెం కామెడీ పండించే ప్రయత్నం అయితే చేశారు. కొంత మేరకు సక్సెస్ అయిందది. అలాగే కబీర్ దుహాన్ సింగ్ అండ్ అయ్యప్ప శర్మ క్యారెక్టర్స్ త్రూ ఆ పవన్ కళ్యాణ్‌కి ఒక ఎలివేషన్ గాని, లేదంటే ఆ స్క్రీన్ ప్లేలో కొంచెం స్పీడప్ చేయడానికి అయితే ట్రై చేశారు. కొంత మేరకు అయితే సక్సెస్ అయ్యారని చెప్పాలి. అండ్ కమింగ్ టు టెక్నికాలిటీస్, పవన్ కళ్యాణ్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లలో కూడా స్పెసిఫిక్‌గా కీరవాణి గురించి మాట్లాడుతూ ఈ సినిమాకి ప్రాణవాయువు, ప్రాణవాయువు అని చెప్తే అంటే ఎందుకంత పొగుడుతున్నారో అనిపించింది గానీ, బట్ సినిమా చూసిన తర్వాత నిజం అనిపించింది. ఎందుకంటే సినిమా ఫస్ట్ స్టార్టింగ్ పార్ట్ దగ్గర నుంచి లైక్ ద టైటిల్ కార్డ్స్ దగ్గర నుంచి కూడా ఎండ్ క్రెడిట్స్ దాకా లిటరల్లీ పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాని తన భుజాల మీద మోసిన టెక్నీషియన్ ఎవరైనా ఉన్నారంటే కీరవాణి. అంటే పాటలు బాగున్నాయి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. లిటరల్లీ యాక్షన్ బ్లాక్స్‌కి అండ్ పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్‌కి వచ్చే బీజీఎం అయితే ఖచ్చితంగా గూస్ బంప్స్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇస్తుంది. సో, దాన్ని చాలా ప్రాపర్‌గా డీల్ చేశారు. సాంగ్స్ గాని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పుకోవాలి. సినిమాటోగ్రఫీ వరకు వచ్చేటప్పటికి ఈ సినిమాకి కొంచెం మైనస్ అయింది. అది జ్ఞానశేఖర్ చేశారా? మనోజ్ పరహంస చేశారా? అనే విషయం తెలీదు గానీ, బట్ ఏవైతే సెకండ్ హాఫ్‌లో వచ్చే సీక్వెన్సెస్ ఉన్నాయో, సో కుడ్ బి బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా ఆ తాడేపల్లి దగ్గరలో గోడౌన్‌లో వేసిన సెట్‌లోనే షూట్ చేయడం వల్ల వచ్చిన అవుట్‌పుట్ కావచ్చు. లేదు అనుకుంటే గనక సీజీ వర్క్‌లో జరిగిన లోపాలు కావచ్చు.
సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం చాలా పేలవంగా అనిపించింది. పర్టిక్యులర్‌గా సెకండ్ హాఫ్‌లో. అండ్ సీజీ వర్క్ అనేది ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక భారీ బడ్జెట్ సినిమాలన్నిటితో పోల్చుకుంటే పూరెస్ట్ సీజీ వర్క్ అని చెప్పాలి. లిటరల్లీ ఆ హార్స్ రైడింగ్ సీక్వెన్సెస్ గాని, లేదంటే ఆ కొండ చర్యలు పడిపోయే సీక్వెన్స్ గాని, అండ్ స్పెసిఫికల్‌గా ఆ ఎండింగ్ ఏదైతే ఉందో వాటిని డిజైన్ చేసిన విధానం, వాటిని కంపోజ్ చేసిన విధానమే చాలా పేలవంగా ఉందనుకుంటే, ఆ సీక్వెన్సెస్‌కి సీజీ వర్క్ అనేది లిటరల్లీ పేషెన్స్ టెస్టర్ అనమాట. అంటే ఇంత పూర్ సీజీ వర్కా? అంటే ఈ 4, 5 ఇయర్స్ టైమ్‌లో టీమ్ సీజీ వర్క్ విషయంలో కనీస స్థాయిలో కూడా జాగ్రత్త పడలేకపోయారా అనే ఒక క్వెషన్ అయితే రైజ్ చేస్తుంది. ఆ సీజీ వర్క్ ఎందుకంత పూర్‌గా ఉంది? ఎందుకంత బ్యాడ్‌గా ఉందనేది జ్యోతికృష్ణ అండ్ టీమ్ షుడ్ ఆన్సర్. సో, క్రిష్ ఈ సినిమాకి ఏసిన బేస్‌మెంట్ ఏదైతే ఉందో అంటే ఈ కోహినూర్ గాని, లేదంటే సనాతన ధర్మం ఒక థీమ్ గాని ఇవన్నిట్లో కూడా ఈ బేస్‌మెంట్ అనేదైతే బావుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు ఆ బేస్‌మెంట్ అంతా కనిపిస్తా ఉంటది. అంటే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గాని, లేదంటే దాని చుట్టూ అల్లుకున్న డ్రామా గాని, అలాగే కోర్ పాయింట్ ఏంటి అనేది కూడా చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. అయితే దీన్ని డీల్ చేసిన విధానం అనేది మైనస్ అయిందనమాట. సో, ఫస్ట్ హాఫ్‌లో అనిపించిన సినిమా సెకండ్ హాఫ్‌కొచ్చేటప్పటికి ఎందుకంత పేలవంగా మారిపోయింది అనేదానికి ఈ డైరెక్టర్ చేంజ్ అవ్వడం మెయిన్ రీజన్ అనుకోవాలేమో. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో బిల్డ్ చేసిన డ్రామాకి లిటరల్లీ సర్ప్రైజింగ్‌లీ ఫస్ట్ హాఫ్ అనేది చాలా బావుంది. అంటే చాలా డీసెంట్‌గా ఉంది గదా! ఎక్కడ కూడా ఒక లాగ్ లేదు ఫస్ట్ హాఫ్‌లో. యాక్షన్ బ్లాక్స్ బావుంటాయి. దాని చుట్టూ అల్లుకున్న డ్రామా బావుంటది. ఎక్కడ కూడా అనవసరమైన సన్నివేశాలుండవు. ఈ అనవసరమైన క్యారెక్టర్స్ ఉండవు. చాలా నీట్‌గా, సింపుల్‌గా వెళ్తా ఉంటుంది. కట్ చేస్తే సెకండ్ హాఫ్‌కొచ్చేటప్పటికి డ్రామా ఒక్కసారిగా స్లో అయిపోయింది. అండ్ స్పెసిఫిక్‌గా ఏదైతే సీజీ వర్క్ ఉందో, లేదంటే ఇదంతా కూడా దాన్ని హ్యాండిల్ చేసిన విధానం కూడా బాలేదు ముందు చెప్పినట్టుగా. అన్నిటికి మించి ఆ సెకండ్ పార్ట్‌కి ఇచ్చిన క్లిఫ్ హ్యాంగర్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 'బాహుబలి' తీసుకుంటే 'బాహుబలి 2'కి మనకి క్లిఫ్ హ్యాంగర్ ఏంటి? ఎందుకని కట్టప్ప బాహుబలిని చంపాడు అనేది. ఆ ఒక క్లిఫ్ హ్యాంగర్‌తోనే సెకండ్ పార్ట్‌కి బీభత్సమైన ఓపెనింగ్స్ వచ్చాయి. అలాగే 'సలార్' తీసుకున్నా, 'కల్కి' తీసుకున్నా ఈ ప్రతి సినిమాకి ఒక క్లిఫ్ హ్యాంగర్ మూవ్‌మెంట్ అనేది చాలా హై ఇస్తుందనమాట. అంటే ఎండ్ చేసిన విధానం అరే! సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేసే విధంగా ఉంటుంది. బట్ 'హరిహర వీరమల్లు'కి ఇచ్చిన క్లిఫ్ హ్యాంగర్ ఏదైతే ఉందో అది ఒక ఇంటర్వల్ బ్లాక్‌లా అనిపిస్తుంది తప్పితే లేదు నెక్స్ట్ పార్ట్‌లో ఏం జరగబోతుందో తెలుసుకోవడం కోసం ఒక 2 ఏళ్ళో, 3 ఏళ్ళో ఆగాలి అనే స్థాయి క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేయలేకపోయింది. సో, ఓవరాల్‌గా 'హరిహర వీరమల్లు' అనేది డీసెంట్ వాచ్ అని చెప్పొచ్చు. ఆ సీజీ వర్క్ అనేది కొంచెం ఇంకాస్త బెటర్‌గా ఉండి సెకండ్ హాఫ్‌ని ఇంకాస్త డీసెంట్‌గా డీల్ చేసి ఉండుంటే గనక ఖచ్చితంగా ఒక మంచి సినిమాగా నిలిచేది. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.